ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కార్తీక గురువారం సందర్భంగా గోవులను ఏ విధంగా పూజించాలి అనే విషయాలను శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ నవమి, తెల్లవారుజామున 4:20 వరకు. తదుపరి దశమి తిథి ప్రారంభం. నక్షత్రం శ్రవణం. మధ్యాహ్నం 2:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి ప్రత్యేకత తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, విష్ణు త్రిరాత్ర వ్రతం. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి తులలోను, కుజ బుధులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు స్థాన చలనం, బదిలీలు వీటి కోసం గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు దైవ దర్శనం చేసుకోవటం, అలాగే మీకు ముడుపులు లాంటివి ఉంటే వాటిని చెల్లించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, ఆర్థికంగా మీకు మెరుగయ్యే అవకాశాలు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన పరిస్థితులు, అలాగే పాత రుణాలు లాంటివి తీర్చడంతో పాటు స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలలో సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే మీ పాత బకాయిలు లాంటివి తీర్చాలని ప్రయత్నిస్తున్నా అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త పాటించాలి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, అలాగే మీ యొక్క అన్నదమ్ములతోటి, సోదర సోదరీమణులతోటి ఎటువంటి విభేదాలు ఉన్నా వాటిని మీరు కూర్చొని మాట్లాడుకుంటే మీకు మీ సమస్యలకి మంచి పరిష్కార మార్గాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేయటం, నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు మీరు కనుక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తున్నా అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆర్థికంగా ముందుకు సాగే అవకాశాలు, అనుకున్న ప్రతి పనిలోనూ కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, అనుకూలత, అలాగే కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు మీకు ముందుకు సాగే అవకాశాలు, వీటన్నిటితో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో
సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే మీ సంతానానికి మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించినట్టుగా మార్పులు, చేర్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆర్థికంగా పురోగతి, అలాగే వివాహ ప్రయత్నాలు, అనుకూలత, వీటన్నిటితో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చటం, శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలలో అనుకూలత, ముఖ్యంగా సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న ప్రతి చర్య కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు దక్షిణామూర్తి ఒక అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. మీ సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యం, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం పేరు పైన గనక మీరు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా ఆ విషయాలలో కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కలుగుతున్నా మీరు తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం వలన నష్టపోయే అవకాశాలు మీకు అధికంగా గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు గోచరించటం లేదు. దీంతో పాటుగా మీరు అమ్మాలని గనక మీ స్థిరాస్తులు ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ప్రతికూలమైన అంశాలు అనేవి ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. సింహరాశి వారు మాత్రం ఈరోజు దక్షిణామూర్తి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు, సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు గనక ఆర్థిక పరంగా మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా, ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఉన్నా ఇవి మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. స్వగృహం కోసం లేదా నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు గనక మీ ఇళ్ళు అద్దెలకు ఇవ్వాలనుకుంటున్నా, లేకపోతే మీ వాహనాలు మీరు అద్దెలకు ఇవ్వాలనుకుంటున్నా, వీటికి సంబంధించి కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మొత్తం మీద ఈరోజు కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అనుకూలత, అలాగే ఆర్థిక పురోగతి, సంతానాభివృద్ధి, వీటన్నిటితో పాటు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబంలో చక్కటి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు మాత్రం పట్టు విడుపు చూపించాలి. దుబారా ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. వీటన్నిటితో పాటు మీరు గనక స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా, వాటిల్లో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతితో పాటు మీరు పడుతున్న కష్టానికి మంచి ప్రతిఫలం అనేది కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు అనేక విషయాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాటిని జయిస్తూ ముందుకు వెళ్ళడానికి వీరి ప్రయత్నం అనేది వీరు కొనసాగిస్తూ ఉంటారు. తులారాశికి చెందిన వారు మాత్రం ఈరోజు
రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, అలాగే సంతానానికి విశేషమైన అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు, ఎప్పటి నుంచో రావాల్సిన ఇంక్రిమెంట్స్ ఇవి మీకు అందే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీకు పాత రుణాలు ఉన్న పాత బకాయిలు ఇవి మీరు తీర్చే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, అలాగే నూతన వస్తు వాహనాలు, వీటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు అనేవి ముందుకు సాగే అవకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలంగా ఉండే అంశాలను అనుకూలంగా మార్చుకుంటూ మీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే మీకు ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. మీరు పడుతున్న శ్రమకు తగిన ఫలితం మీకు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు సాయిబాబా వారిని దర్శించుకోవటం, సాయిబాబా చాలీసా చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. అయితే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు కూడా మీరు అమర్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు జరగటం, అలాగే ఇంట్లో మీరు అనుకున్న విధంగా ప్రతి వస్తువు అమర్చుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ పాత మిత్రుల్ని కలిసే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు కానీ, లేకపోతే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కానీ వీటికి సంబంధించి జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో మీరు కొంత నిరాశకి గురవుతూ ఉంటారు. ధనురాశికి చెందిన స్త్రీలు కూడా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి భాగస్వామ్యం వలన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారని మాత్రం గ్రహించాలి. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సంబంధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. సంతానము, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. మకర రాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అందుకని ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాలని సూచన. మకర రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులు మాత్రం కొత్తగా రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి ఆరోగ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే నమ్మి మోసపోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు మీరు గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి
మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడు ద్వాదశ నామ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు, ఆర్థిక పురోగతి ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొత్తం మీద మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి మార్పులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులలో కూడా ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులతో పాటు ఆర్థిక పురోగతి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారికి ప్రతి విషయంలోనూ కూడా విజయావకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, కోర్టు విషయాలు, ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను ప్రతి అంశంలోనూ కూడా మీకు విజయంతో పాటు ఆనందం, అలాగే ఆర్థిక అభివృద్ధి ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీనరాశి వారు మాత్రం ఈరోజు దక్షిణామూర్తిని ధ్యానం చేయటం, అలాగే స్వామివారి దర్శనం, స్వామివారిని పూజించటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు గోష్ఠాష్టమి. ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి గోవుకు ప్రత్యేకమైన పూజ చేయాలి. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గోమాతకు ఏదైనా ఆహారం తినిపించాలి. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ గోమాతకు ప్రదక్షిణలు చేస్తే సమస్త భూమండలానికి ప్రదక్షిణలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే గోష్ఠాష్టమి సందర్భంగా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా చందనము, పుష్పాలు, అక్షింతలు కలిపి గోమాత దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. గోశాలలో ఇలా గోపూజ చేయలేని వాళ్ళు మీ గృహంలో ఉన్నటువంటి గోమాత విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, తెల్లటి పుష్పాలతో పూజ చేయటం, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలిగి సమస్త సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. అసలు సమస్తమునకు కారణమేది వాయువే. ఆ వాయువు అందనటువంటి వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడికి వెంటిలేటర్ పెడితే కొనుక్కు తెచ్చుకున్నటువంటి జీవితం అంటారు. బారోడ్ లైఫ్ మీద ఉన్నారండి ఆయన అంటారు. అంటే ఆయన ఉన్నవాడు కాదు, తెచ్చి ఆక్సిజన్ అందిస్తున్నారు కాబట్టి ఉంది అని అనిపిస్తున్నారు. అది తీసేస్తే వెళ్ళిపోయాడు. కాబట్టి వాయువే సమస్తము. అటువంటి వాయువు పరమశివుడు. ఆయన్ని ఒక రూపంతో చూడాలి ఆ వాయువునంతటిని అని మనం అనుకున్నాం అనుకోండి, అదే శ్రీకాళహస్తిలో వాయులింగమై ఉంటుంది. అందుకే గుడి తలుపులన్నీ వేసేసినా కూడా ఎదురుగుండా ఉండేటటువంటి వేలాడుతున్న ప్రమిదలోని ఒక్క దీపం మాత్రం ఎప్పుడూ ఇలా కదులుతుంది. కదలకుండా మాత్రం అది ఉండదు. అది వాయులింగం. కాబట్టి ఆ కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, ఆ తర్వాత శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం. సూర్యుడు శివస్వరూపం. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు, శివుడెవరు అంటే సూర్యుడే. సూర్యుడే శివుడు. అందుకే మంగళప్రదుడు. ఆయన వచ్చాడంటే కాంతి వస్తుంది. ఆయన వచ్చాడంటే మనలో ఉండేటటువంటి ఇడ, పింగళ అని నాడులు ఉంటాయి, సుషుమ్న అని. సుషుమ్న నాడి తెల్లవారుజామున ప్రేరకత్వాన్ని పొందుతుంది సూర్యకిరణం పడినప్పుడు. దానికి అదొక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. అందుకే ద్వాదశాదిత్యులయ్యారు. 12 నెలలకి 12 పేర్లతో అధిదేవత అయి ఉంటాడు. ఆ కిరణం వచ్చి పడిందనుకోండి, శరీరంలో ఉన్నటువంటి ఆ మత్తు,
ఆ లోపల ఉన్నటువంటి తమోగుణం అంత ఒక్కసారి విరిగిపోతే తుమ్ము వస్తుంది. తుమ్ము రూపంలో శరీరాన్ని పట్టుకున్న జడత్వం వదులుతుంది. అలా వదలగొట్టగలిగినది ఏదంటే సూర్యకిరణం. అందుకే తెల్లవారుజామున చూడండి, సూర్యుని వంకి ఇలా చూస్తే తుమ్ము వస్తుంది. సుషుమ్నానాడిని ప్రేరేపిస్తాడు ఆయన. శివస్వరూపంగా సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే కోణార్కలో ఆ సూర్యుణ్ణి కన్నెత్తి చూడలేం, దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేం, ఓ పువ్వు ఆయనకి వెయ్యలేం. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. సూర్య భగవానుడికి హారతిస్తే ఆ హారతి తేజస్సు ఏం కనపడుతుంది? ఈ వెలుగులో ఆయన్ని చూడాలంటే ఆయన వెలుగు కొంత తగ్గితే బాగా కనపడతాడు. అంతేగాని చిన్న హారతిలో ఆయన్ని చూస్తే ఏం కనపడుతుంది? కానీ చూడాలని తాపత్రయం ఉంటే ఆ సూర్యుడే శివలింగ స్వరూపమై కోణార్కలో ఉంటాడు. చంద్రుడు ఓషధులను ప్రేరేపిస్తాడు. ఓషధి అంటే శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని తగ్గించేది అని మీరు అనుకోకూడదు. వేదంలో ఓషధి అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే, భూమిలో దున్నినప్పుడల్లా విత్తనం పెడితే మళ్ళీ ఒక విత్తనం పెడితే దోసిడు విత్తనాలను ఇచ్చి కడుపు నింపుకోవడానికి మళ్ళీ భూమిలో వేయడానికి పనికొచ్చేటటువంటి రూపం ఏదుందో దాన్ని ఓషధులని పిలుస్తారు. బియ్యం, గోధుమలు ఇలాంటివన్నీ ఓషధులు. ఈ ఓషధులన్నీ ఎందుకు పెరుగుతాయంటే చంద్రకిరణముల యొక్క శక్తి నదులలోకి వెడుతుంది. ఆ నదులలో ఉండేటటువంటి నీరు భూమి మీదకు వస్తుంది. భూమి ఈ నీటిలో ఉండేటటువంటి శక్తిని పీల్చుకుని పంటల్ని పండించి ఓషధుల్నిచ్చి మన అందరి శరీరాలు ఆరోగ్యంతో, శక్తితో, తేజస్సుతో ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే రోహిణీ శక్తి అని పిలుస్తూ ఉంటారు. శరీరంలోకి తేజస్సును నింపుతుంది రోహిణి. అందుకే రామాయణంలో ఒక మాట అంటూ ఉంటారు, ఏదో చంద్రుని యొక్క స్వక్షేత్రమైనటువంటి రోహిణిని దుర్బుద్ధితో చూసినట్లు అంటూ ఉంటారు. అంటే ఈ శరీరంలోకి తేజస్సునంతటినీ ఎవరు నింపుతారు అంటే ఆ ఓషధులను మనం తిన్నప్పుడు, ఏదో అన్నం తిన్నాననుకోండి, అన్నంలో ఉండేటటువంటి సారమంతా కూడా శరీరమునందు తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సుని సక్రమంగా వినియోగించుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా అన్నదానికి కారణం ఎవరవుతారంటే బుద్ధి అవుతుంది. బుద్ధి కారణం. బుద్ధి సక్రమంగా లేదనుకోండి, శరీరంలో ఎంత తేజస్సున్నా క్షయం అవడానికి పనికొస్తుంది. ఆ తేజస్సుతోటే వాడు చెయ్యకూడని పనులు చేసి కారాగారంలో ఉంటాడు. చెయ్యకూడని పనులు చేసి తిరియక్కై కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. చెయ్యకూడని పనులు చేసి ఎన్నో లక్షల మందిని బాధపడతాడు. ఆ తేజస్సుతోటే చెయ్యవలసిన పని చేసి తాను తరిస్తాడు, లోకాన్ని తరింపచేస్తాడు. ఆ తేజస్సుతోటే ఒక మంచి మాట మాట్లాడి దుఃఖంలో ఉన్నవాడికి శాంతి కలిగేటట్టు చేస్తాడు.